సేవించుటకు నా జల్లను పొమ్ము, సమస్త భూమిలో నా వంటి వారు లేరని నీవు తెలుసుకొనవలనని ఈసారి నేను నా తెగుళ్ళనియు నీ హృదయమును వచ్చినంతగా నీ సేవకుల మీదకి నీ ప్రజల మీదకి పంపేదను. 16వ వచనం చూడండి. నా బలమును నీకు చూపునట్లును భూలోకమందంతటా నా నామము ప్రచురము చేయునట్లును ఇందుకే నేను నిన్ను నియమించితిని. గమనించాలి, ఫరో దేవుణ్ణి తెలుసుకోవాలనేది దేవుని చిత్తం. ఎట్లాగా? ఆయన బలమైన వాడు అని. అంతే తప్ప ఇశ్రాయేలీయుల్లో నేను కలిసిపోతాను, యెహోవాని సేవిస్తాను నేను ఆ దేవుణ్ణి అని అన్నాడా? అది ఉద్దేశం కాదు. అవతలోడు మారాడు మారలేదు కాదు, దేవుడు ఎవరు అనేది తెలుసుకోవడానికి దేవుడు ఈ ఏర్పాటు అంతా చేసినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఇశ్రాయేలీయులు కూడా ఏం చేయాలంటే వాళ్ళ బిడ్డలకు అది నేర్పించాలి. 10వ అధ్యాయం 2వ వచనంలో నీవు నీ కుమారునికి ప్రచురము చేయునట్లును నేను అతని హృదయమును అతని సేవకుల హృదయమును కట్టిన పరిస్థితిని. వీటన్నిటిలో ఫరో ప్రచురపరుస్తున్నాడు, ఇశ్రాయేలీయులు ప్రచురపరుస్తున్నారు. ఎవరు చేసినా దేవుని యొక్క మహిమను ప్రచురపరచాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది అనేటువంటి విషయాన్ని మనము గమనించాలి. రోమీలకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయంలో ఈ సత్యాన్ని మనం చూస్తాం. స్వార్థ వలన దేవుడు రక్షిస్తాడు అనే సత్యాన్ని పౌలు చెప్పిన తర్వాత 16వ వచనంలో అది దేవుని శక్తి. దుర్నీతి చేత 18వ వచనం సత్యమును అడ్డగించి మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము బయలుపరచబడుచున్నది. సువార్త నమ్మకపోతే ఇది పరిస్థితి. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది, దేవుడు అది వారికి విశదపరిచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి గనుక వారు నిరత్తురులై ఉన్నారు. దేవుడు వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా తన్ను తాను బయలుపరుచుకుంటున్నాడు.